ఈరోజు మనం గోర్చిక్కుడు ఆవబెట్టి కూర చేసుకుందాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఆవ నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, చింతపండు, జీలకర్ర, పసుపు, ఇంగువ, ఉప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇవి కావాల్సిన పదార్థాలు. లేతగా ఉన్నటువంటి ఒక ½ కిలోకి తక్కువ, ½ కిలో పైన తీసుకున్నాను గోర్చిక్కుడు. ఏది ఎంత కావాలి అనేది డీటెయిల్గా మన మెయిన్ యూట్యూబ్ ఛానల్ ఆర్ఎస్పీ రెసిపీస్లో ఉంది, చూడండి. నేను ఇది ఉడకబెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్కి వస్తాను. నీళ్లు కాగాయి, మంచిగా మరిగిన దాంట్లో ఏం చేసాం, గోర్చిక్కుడికాయలు వేసేసుకున్నాం. వేసి కొద్దిగా ఉప్పు, చింతపండు, పసుపు, ఒక ½ చెంచా నూనె, మామూలు నూనె వేసాము. వేసి ఉడకబెడదాం. మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా అంటే మరీ మెత్తగా కావద్దు. నూనె వేసింది ముక్క అంటుకోకుండా ఉండడం కోసం వేసాం నూనె. ఒక 2 నిమిషాల్లో మనకు ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. నూనె కాగింది. కాగానే ఏం చేసాము, పోపు వేసుకున్నాం. పోపు వేసి ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా గోర్చిక్కుడికాయ ముక్కలు వేసేసాము. ఒక్క నిమిషం మూత పెట్టద్దండి. మూత పెట్టకుండా వదిలిపెట్టి ఒక 2 నిమిషాలు ఇది మగ్గుతుంది. ఉప్పు వేసుకుని సరి చూసుకొని మిగతా కార్యక్రమాలు చూద్దాం. మనకి పూర్తి అయిపోయింది. దింపేసుకున్నాం. ఉప్పు అది ఒకసారి సరి చూసుకున్నాము. చింతపండు రసం పిండాము. కరెక్ట్గా అయింది మనకి. దింపేసుకుని ఆవాలని, పచ్చి ఆవాలని దంచుకున్నాం. దంచి పక్కన పెట్టి పేస్ట్ని తింటే కలపడము. కలిపేసి ఒక 2 గంటలు వదిలిపెడితే వేడి వేడి అన్నంలో చెంచా నెయ్యి వేసుకుని తింటే స్వర్గం కనిపిస్తుందండి. బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి రుచి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.